తదుపరి అంశం దివ్య చరితం. ఈరోజు మన దివ్య చరితంలో అరవిందరావు శర్మ గారు సాయి చరిత్రలోని మరికొన్ని అద్భుతమైన అధ్యయనాల్ని మనకి వివరించబోతున్నారు. అది చూసి తరిద్దాం. సాయిబాబా దివ్య చరిత్రలో భాగంగా భారతదేశం లోపల ఉన్నటువంటి అనేక పుణ్య ప్రాంతాల్లో ఆళిందిని జ్ఞానేశ్వరుడు, పైఠానును ఏకనాథుడు, షిరడీని సాయినాథుడు, పవిత్రమనర్చిన త్రిమూర్తులు. అలా ఈ ప్రదేశాలు ఆయా దివ్యపురుషుల యొక్క పాదస్పర్శ చేత నేటికి అవి విరాజమానమై వెలుగొందుతున్నాయి. అలాగే డాకురునాథ్ పట్టణము, విఠలుని పండరిపురము, కృష్ణుని ద్వారకాపురము, షిరడీయని తెలిపిన శ్రీ సాయి. షిరిడి అనేటువంటి ఒక దివ్యక్షేత్రము, ద్వారకామాయి, కృష్ణుని యొక్క పట్టణమైనటువంటి ద్వారకామాయే ఏ షిరిడి. అలాంటి ద్వారకామాయి అయినటువంటి షిరిడి లోపల మనం ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి 2 కథలు చెప్పుకోబోతున్నాం. అది దాసగణ మహారాజుకు సాయిబాబా ప్రసాదించినటువంటి ముఖ్యమైనటువంటి అనుభవాలు. బాబాకు నామసప్తాహం అనగా భగవంతుని నామ సంకీర్ణన చేయడం అంటే చాలా ప్రీతికరం. ఆ పనిని దాసగణ మహారాజుకు అప్పగించాడు. ఏమయ్యా దాసగణ మహారాజు, నామసప్తాహము గావించుమని. సప్తాహ అంటే 7 రోజులు అన్నమాట. 7 పగళ్ళు 7 రాత్రులు విరామం లేకుండా నామసప్తాహం గావించాలి. ఆ పనిని దాసగణకు మహారాజుకు సాయిబాబా గారు అప్పగించారు. అయితే దీనికి దాసగణ మహారాజు ఒక షరతును విధించాడు. అయ్యా, మరి నా యొక్క కులదైవం పంఢరీపురం యొక్క విఠలేశ్వరుడు, ఆ విఠలేశ్వరుని యొక్క దర్శన సౌభాగ్యాన్ని నాకు గావించినట్లయితే తప్పకుండా నేను ఈ నామసప్తాహం గావిస్తానని చెప్పి అనగానే బాబా అతనికి వాగ్దానం ఇచ్చాడు. నీ నామసప్తాహం కాగానే తప్పకుండా నీకు విఠలుని యొక్క దర్శనం కలుగుతుంది అని చెప్పి. ఆ విధంగా దాసగణ మహారాజు నామసప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. రేయింబవళ్ళు ఆ నామసప్తాహం గావించేశాడు. 7వ రోజు పూర్తి అయిపోయిన తర్వాత తన యొక్క బసలోపల దాసగణ మహారాజు స్నానాధికాలు సంధ్యావందనాదులన్నీ కూడా ముగించుకొని ధ్యానంలో కూర్చున్నాడు. భగవంతుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి పరమాద్భుతమైనటువంటి దృశ్యము ఆయనకు గోచరించింది. స్వయంగా సాక్షాత్తు పండరి వాసి అయినటువంటి విఠలుడు దాసగణ మహారాజుకు ఆ దృశ్యము లోపల కనిపించాడనమాట. పరమానంద భరితుడైనటువంటి దాసగణ మహారాజు తన కార్యక్రమాలన్నీ ముగించుకొని బాబాను దర్శించుటకై మసీదుకు బయలుదేరాడు తన బస నుంచి. మార్గమధ్యము లోపల ఒక బాలకుడు కొన్ని చిత్రపటాలను, సుమారుగా 20-30 చిత్రపటాలను పట్టుకొని వీధిలో అమ్ముతూ ఉన్నాడు. అవన్నీ కూడా ఆ పండరినాథుని యొక్క చిత్రపటాలే. దాసగణ మహారాజు వాటిని పరిశీలించి చూడగా స్వప్నములో సాక్షాత్కరించినటువంటి ఆ పండరిపుర వాసుడు అందులోపల అతనికి అగుపించాడు. ఇదంతా కూడా బాబా యొక్క మహిమయే అయి ఉంటుందని భావించినటువంటి దాసగణ మహారాజు ఆ చిత్రపటాన్ని కొనుక్కొని బాబా దర్శనానికి వెళ్ళాడు. మసీదు లోపల జనాలంతా కూడా కిక్కిరిసి ఉన్నారు. మధ్యాహ్న హారతి ముగిసిపోయింది. జనాలంతా కూడా వెళ్ళిపోవడానికి తయారు మీద ఉన్నారు. అప్పుడు దాసగణ మహారాజు బాబా దగ్గరికి వెళ్ళగానే సర్వాంతర్యామి అయినటువంటి బాబా అప్పుడు దాసగణ మహారాజుతో అంటున్నాడు, ఏమయ్యా, విఠలుని యొక్క దర్శన సౌభాగ్యం కలిగిందా? అతడు చాలా పారుబోతు, గట్టిగా పట్టుకును, లేనట్లయితే పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, దొరికాడా అని చెప్పగానే ఆహా ఎంత సౌభాగ్యమయ్యా,
సర్వాంతర్యామి అంటే నువ్వే. నాకు స్వప్నంలో కనిపించినటువంటి విఠలుని యొక్క దర్శనం నీకు తెలిసింది అంటే నువ్వు తప్పకుండా సర్వాంతర్యామి అని చెప్పి బాబా యొక్క కాళ్ళపైన మోకరిల్లాడు. సాష్టాంగ నమస్కారం చేసి బాబాకు నమస్కారం చేసి, అయ్యా నీ యొక్క దర్శన సౌభాగ్యం వల్ల నాకు ఈరోజు పండరిపురి యొక్క విఠలుని యొక్క దర్శన సౌభాగ్యము ధ్యానంలో కనిపించిందని చెప్పి దాసగణ మహారాజు బాబాకు వివరించాడు. ఆ విధంగా ఇది మొట్టమొదటి బాబా యొక్క పవిత్రమైనటువంటి లీల దాసగణ మహారాజుకు. అలాగే దాసగణ మహారాజుకు మరొక దివ్యమైనటువంటి లీలను బాబా ప్రదర్శించి చూపాడు. ఆ దివ్యమైనటువంటి లీలను మనం కనుక విన్నట్లయితే మన శరీరాలు ఉప్పొంగుతాయి, నాలుక తడారిపోతుంది, కళ్ళు చెమరుస్తాయి. భగవంతుడైనటువంటి ఆ సాయిబాబాను దాసగణ మహారాజు వెళ్ళి ఈ విధంగా అడుగుతున్నాడు. పవిత్ర భారతావని లోపల జన్మించినటువంటి వారందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా కూడా కాశీ గయా ప్రయాగాల యొక్క సందర్శనం గావించుకొని అక్కడ ఉన్నటువంటి పుణ్య నదుల లోపల స్నానాలు ఆచరించి తమ యొక్క పాపాలను ప్రక్షాళన గావించుకోవాలని భావిస్తుంటారు. జీవిత చరమాంకంలో ఒక్కసారైనా కూడా వాటి లోపల స్నానం చేయాలని భావిస్తూ ఉంటారు. అలాంటి కోరికనే దాసగణ మహారాజుకు కలిగి బాబా వద్దకు వెళ్ళి అడుగున్నాడు. బాబా, నేను ప్రయాగ స్నానం చేయడానికి వెళతాను, మీ అనుజ్ఞ ఇవ్వండి అనగానే ఇప్పుడు బాబా ఇలా అంటున్నాడు, ప్రయాగ పోవడానికి ఎందుకయ్యా, గంగా యమునలు ఇక్కడే ప్రవహించగా ఇంకా ప్రయాగకు ఎందుకు ప్రయాణం చేస్తావని చెప్పి బాబా అనగానే బాబా యొక్క దివ్య చరణాల విందముల యొక్క బొటన వేలుల నుండి, 2 బొటన వేలుల నుండి జలజల నీరు ఉద్భవించాయి. అవే గంగా యమునలు. అక్కడ చూస్తున్నటువంటి వారంతా కూడా ఆశ్చర్యచకితులైపోయి నోటి నుండి మాట రాక అలాగే నిలబడిపోయి ఉన్నారు. తేరుకున్నటువంటి దాసగణ మహారాజు బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అవే జలాలను తన పైన చల్లుకొని పవిత్రమై మునరించాడు. ఉన్న వారంతా కూడా బాబాకు జయ జయకారులు చేస్తున్నారు. సాయినాథ్ మహారాజ్కి జై, సాయినాథ్ మహారాజ్కి జై. ఈ విధంగా మనం దాసగణ మహారాజు యొక్క 2 దివ్యమైనటువంటి చరిత్రలను తెలుసుకున్నాం. మరి సాయిబాబా షిరిడి ప్రవేశం ఎలా జరిగింది, షిరిడికి ఎలా వచ్చాడు, సాయి అనే నామం ఆయనకు ఎలా కలిగింది, మరో అద్భుతమైనటువంటి కథ మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ఔరంగాబాదు జిల్లా లోపల ధూప్ అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో చాంద్ పాటిల్ అనేటువంటి ఒక మహమ్మదీయ వర్తకుడు నివసిస్తూ ఉన్నాడు. ఒకనాడు ఆయన తన గుర్రాన్ని తీసుకొని ఔరంగాబాద్కు వెళుతూ ఉండగా మార్గమధ్యం లోపల ఆ గుర్రం తప్పిపోయింది. ఆ గుర్రం పైన వేసుకునేటువంటి జీనును తన భుజాన పైన వేసుకొని చాందిపాటిలు గుర్రాన్ని వెతుకడానికి ప్రయత్నం చేస్తూ కొంత దూరముకు 9 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. అదే సమయం లోపల ఒక మామిడి చెట్టు కింద దివ్య పురుషుడైనటువంటి సాక్షాత్తు భగవంతుడి యొక్క రూపమైనటువంటి సాయిబాబా మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఆ బాబా చాంద్ పాటిల్ని గమనించి పేరుతో పిలిచాడు. చాంద్ పాటిల్ రావయ్యా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు చాంద్ పాటిల్. ఈ మహాపురుషునికి నా యొక్క పేరు ఎలా తెలిసింది అబ్బా. బాబా వద్దకు వెళ్ళగానే దేనికోసం వెతుకుతున్నావు, తప్పిపోయినటువంటి నీ గుర్రం కోసం వెతుకుతున్నావా, ఆ నది ఒడ్డున గుర్రము మేస్తూ ఉన్నది, చూడు వెళ్ళుము అని చెప్పాడు. నిజంగానే చాంద్ పాటిల్ నది ఒడ్డునకు వెళ్ళేసరికి గుర్రము మేత మేయిచు కనబడింది. ఆ గుర్రాన్ని తీసుకొని వచ్చి బాబా దగ్గర కూర్చొని ఉన్నాడు. దివ్య పురుష అలంకారముతో తేజోవిరాజమైనటువంటి బాబాను దర్శించుకున్నాడు. బాబాకు ఒక అలవాటు ఉంది, చిలుము తాగేటువంటి అలవాటు. గొట్టం లాంటిది ఉండి దానిలో తాగడానికి వీలుగా తంబాకు కానీ ఇంకా ఇతరమైన పదార్థాలు కానీ నింపి గుడ్డను కింది వైపున ఉన్నటువంటి గొట్టానికి చుట్టి చిలుము పీలుస్తూ ఉంటారు. చిలుము పీల్చాలి అంటే నిప్పు కావాలి, తాగాలి అంటే నీరు తడిపినటువంటి గుడ్డ కావాలి. ఆ 2 కూడా అక్కడ లేవు. కానీ బాబా యొక్క దివ్య మహిమ ఏంటంటే
ఆయన చేతి లోపల ఎప్పుడు కూడా సటకా అనేటువంటి ఒక పరికరం ఉంటుంది. ఆ సటకాతోటి భూమి మీద తాకించగానే వెంటనే మంట పైకి వచ్చేసింది. నిప్పును పుట్టించాడు. ఆ నిప్పును తీసి ఆ యొక్క చిలుముని వెలిగించాడు. మరి తాగడానికి ఏం కావాలి? వస్త్రాన్ని నీటితో తడపాలి కదా, మరి నీరు లేదే. మరోమారు భూమిపైన ఆ సటకాతో తాకించేసరికి జలజలా నీరు ఉబికి వచ్చేసింది. ఆ గుడ్డను తడిపి బాబా చిలుమును పీల్చాడు. పీల్చిన తర్వాత ఆ చాందుపాటిలు ఎంత అదృష్టవంతుడో, స్వయంగా బాబా పీల్చినటువంటి చిలుమును ఆయన పీల్చాడనమాట. ఆ తర్వాత బాబా ఏం చేశాడు? ఆ చిలుమును చాందుపాటిలకు పీల్చమని ఇచ్చేశాడు. అంతటి మహిమాన్వితుడు, అంతటి పుణ్యాత్ముడు చాందుపాటిల్. ఆ విధంగా బాబా త్రాగినటువంటి చిలుమును పీల్చడం వల్ల ఆయన యొక్క జీవితం ధన్యమైంది అన్నమాట. ఆ తర్వాత బాబాని తీసుకొని చాంద్ పాటిల్ తన యొక్క గ్రామానికి బయలుదేరాడు. వాళ్ళ ఇంటి లోపల పెళ్లి పనులు జరుగుతున్నాయి. చాంద్ పాటిల్ భార్య యొక్క తమ్ముని యొక్క వివాహం జరగబోతుంది. ఆ వివాహం ఎక్కడ అంటే షిరిడి అమ్మాయి ఆయన బామరిదికి ఇవ్వబోతున్నారు. కాబట్టి బాబాని తీసుకొని చాంద్ పాటిల్ షిరిడికి ప్రయాణమయ్యాడు. ఈ విధంగా బాబా షిరిడికి రావడం అనేది జరిగింది. మరి సాయినామం అనేటువంటిది ఎలా వచ్చింది? ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. సాయి 2 అక్షరాల పదం. సా ఈ సర్వం ఈశ్వరమయం. దాని అంతరార్థం కనుక మనం గమనించినట్లయితే సర్వం ఈశ్వరమయం. ఆ సర్వం ఈశ్వరమైనటువంటి ఈ జగత్తు లోపల సాయిబాబా ఉద్భవించి మనందరినీ కూడా కాపాడుతున్నాడు. ఆ పెళ్లి వారితోటి సాయిబాబా షిరిడికి ప్రయాణమయ్యాడు. బండ్లు కట్టుకొని షిరిడికి వచ్చేసరికి అది ఎవరిది ఆ ప్రదేశము అంటే మహల్సాపతి, అత్యంత పరమ పవిత్రమైనటువంటి భక్తుడు మహల్సాపతి యొక్క ఆ పొలము లోపల వీళ్ళ యొక్క విడిది ఏర్పాటు చేసుకున్నారు. బండ్లు దిగగానే దివ్య పురుషుని గాంచిన మహల్సాపతి అవో సాయని పిలువంగా, సాయి నామమే తారక మంత్రమై ఇలలో వెలిగెను మధురంగా. అంత అద్భుతం అంటే ఆ 2 అక్షరాల ఆ పదమే ఈరోజు ప్రపంచవ్యాప్తముగా సాయి తారక నామ మంత్రమై వెలుస్తూ ఉన్నది. ఆ విధంగా ఆ పెళ్లి బృందం లోపల ఉన్నటువంటి ఆ దివ్య పురుషుణ్ణి మహల్సాపతి గాంచి చూసి అవో సాయి అని అన్నాడు. ఆ సాయి నామము ఆ విధంగా స్థిరపడిపోయి భక్తులందరికీ కూడా అది తారక నామం అయిపోయి ఉందన్నమాట. ఆ విధంగా షిరిడి గ్రామానికి సాయిబాబా చేరుకున్నాడు.